హాయ్. ఈరోజు 10th క్లాస్ కరణీయ సంఖ్యల గురించి నేర్చుకుందాం. కరణీయ సంఖ్య అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నంబర్. కరణీయ సంఖ్య అంటే దీనికి డెఫినేషన్ ఒకసారి చూడండి. నిర్వచనం: పీ కామా క్యూలు పూర్ణ సంఖ్యలు మరియు క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయిన p/q రూపంలో రాయలేనటువంటి వాస్తవ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఇవి అంతం కావు, ఆవర్తనం కాని దశాంశాలు. ఎప్పటికీ అంతం కావు, అలాగే ఆవర్తనం కూడా కానటువంటి దశాంశాలు కరణీయ సంఖ్యలు అంటాం. సో ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. తర్వాత వీటికి ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తే √2, √3, √5, π ఎట్సెట్రా ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలే. కరణులకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వాటిని ఈజీగా మనం కనుక్కునేదానికి డి అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయి ఉండి ఏ ఇతర పూర్ణ సంఖ్యకు వర్గం కానిచో √dని మనం ఒక కరణీయ సంఖ్యగా చెప్పవచ్చు. మరి అంటే వర్గాలు కానటువంటి, పరిపూర్ణ వర్గాలు కానటువంటి సంఖ్యలన్నీ కూడా రూట్ పెట్టినప్పుడు అవి కరణీయ సంఖ్యలు అవుతాయి. అలాగే ఇప్పుడు √6, √8, √15, √24 ఇవన్నీ కూడా వర్గాలు కావు, అందుకని ఇవి కరణీయ సంఖ్యలుగా చెప్పవచ్చు. మరి కరణీయ సంఖ్యని ఏ విధంగా చూపించగలం? √2 అనేది కరణీయ సంఖ్య, మరి ఏ విధంగా దాన్ని నిరూపించగలం? కాబట్టి ఇది ముఖ్యమైన సమస్యలు. ఈ 1.5కి సంబంధించినటువంటి రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యల్లో 1.5కి సంబంధించినటువంటి సమస్యలు ఇక్కడ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా మీరు విని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిన ప్రాబ్లమ్స్, చూడటానికి చాలా పెద్దవి అనిపించినా చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈ √2ను కరణీయ సంఖ్యగా నిరూపించేదానికి మనం పరోక్ష నిరూపణ పద్ధతి తీసుకుంటాం. పరోక్ష నిరూపణ పద్ధతిలో ఏం చేస్తాం? మనం విరుద్ధ భావన తీసుకుంటాం. అంటే మనం కరణీయ సంఖ్యను చూపించడానికి అకరణీయ సంఖ్యను తీసుకుంటాం, లేదా అకరణీయ సంఖ్యను చూపించడానికి ఇచ్చింది కరణీయ సంఖ్య అని చూపిస్తాం. అంటే ఆపోజిట్ తీసుకుంటాం. కాబట్టి మనం నిరూపించాల్సిన భావనకు విరుద్ధంగా √2 ఒక అకరణీయ సంఖ్య అని తీసుకుందాం. ప్రతి అకరణీయ సంఖ్య రూపం ఏంది? భిన్న రూపం, అంటే a/b రూపంలో రాయగలం. కాబట్టి √2 = a/b. ఇక్కడ a, bలు పరస్పర ప్రధానాంకాలు, అంటే కనిష్ట రూపంలో ఉన్నటువంటి భిన్నం అది. ఇంకా ఈ రెండు ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఇతర సంఖ్యచే క్యాన్సిల్ చేయబడవు, భాగింపబడవు ఉమ్మడిగా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? బీని పక్కా తీసుకొచ్చాం. అప్పుడు b√2 = a అయింది. ఇరువైపులా వర్గం చేస్తే b√2² = a² అప్పుడు bకి వర్గం చేస్తే b², √2కి వర్గం చేస్తే 2, అలాగే ఏకి వర్గం చేస్తే a². కాబట్టి ఇప్పుడు a² = 2b² అయింది. a² అనే విలువ 2b²తో సమానమైంది. అంటే 2 × సంథింగ్. కాబట్టి 2 చేత భాగించబడుతుంది కదా a². కాబట్టి a² భాగిస్తుంది, కాబట్టి a²ని 2 భాగిస్తుంది, కాబట్టి ఏను 2 కూడా భాగిస్తుంది. ఎందుకంటే a² ఏ వర్గము పూర్ణ సంఖ్య. కాబట్టి ఆ రెండు కూడా ఇప్పుడు మరి 2తో భాగించినప్పుడు 2² 4, 4ని 2తో భాగించినప్పుడు 2ని 2తో కూడా భాగించగలం. ఆ మాదిరిగా 2తో భాగించగలం. కాబట్టి ఇప్పుడు ఏని 2తో భాగించగలం, కాబట్టి ఏని 2c రాసుకుంటాం. సి అనేది వేరే పూర్ణ సంఖ్య. పైన చెప్పాం కాబట్టి ఏను 2 భాగిస్తుంది అని చెప్పాం కాబట్టి ఏ = 2c. ఏ అనేది
2 ఇంటూ సికి సమానం అని చెప్పి తీసుకుంటాం. సి అనేది ఒక పూర్ణ సంఖ్య. ఇప్పుడు ఏ విలువ 2c కాబట్టి పైన ఉన్నటువంటి 2b² ఈక్వల్ టు ఏ స్క్వేర్లో ఏ స్క్వేర్కి బదులు 2c² రాసుకుంటాను. 2c² అంటే 4c². అప్పుడు 2b² ఈక్వల్ టు 4c². 2కి 4కి క్యాన్సిల్, 2 1 2 2 4. అప్పుడు b² ఈక్వల్ టు 2c² అయింది. అంటే b² అనేది b²ని 2 భాగిస్తుంది. b² అనేది 2చే భాగించబడుతుంది అని తెలుస్తుంది. కాబట్టి b² 2తో భాగించబడింది కాబట్టి bను కూడా 2 భాగిస్తుందని చెప్పవచ్చు. అందువలన ఏబీలకు 2 ఒక ఉమ్మడి సామాన్య కారణాంకం అవుతుంది. కాబట్టి ఏ అనేది 2తో భాగించబడుతుంది. ఇప్పుడు మరలా మనం ఇప్పుడు బి అనేది కూడా 2తో భాగిస్తుందని చెప్పాం. అంటే ఏబీలకి 2 అనేది ఉమ్మడి కారణాంకం అని చెప్పాం. కాబట్టి ఇది పైన ఏం చెప్పాం మనం ఏ బై బి తీసుకున్నప్పుడు √2 ఈక్వల్ టు a/b చెప్పినప్పుడు అది ఒక పరస్పర ప్రధానాంకం అని చెప్పాం. పరస్పర ప్రధానాంకాలకి ఉమ్మడి కారణాంకాలు ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నది విరుద్ధతకు దారితీసింది. కాబట్టి మనం ఏమనుకున్నాం, √2 ఒక అకరణీయ సంఖ్య అనుకున్నాం. మరి విరుద్ధత కాబట్టి దానికి విరుద్ధం √2 అనేది కరణీయ సంఖ్య అనేది సత్యము. కాబట్టి √2 ఒక కరణీయ సంఖ్య అవుతుంది. తదుపరి మనం రెండవ సమస్య 5 - √3ని కరణీయ సంఖ్యగా నిరూపించండి అనే సమస్యను మనం చూద్దాం. మరి ఈ సమస్యను సాధించడానికి కూడా ఇంతకుముందు మనం అనుసరించినటువంటి పరోక్ష పద్ధతినే మనం పాటిస్తాం. అందుకోసంగా మనం నిరూపించాల్సినటువంటి కరణీయ సంఖ్య అనే భావనకి విరుద్ధంగా 5 - √3ని ఒక అకరణీయ సంఖ్య అని తీసుకుంటాం. ఒక అకరణీయ సంఖ్య అని తీసుకుంటాం. కాబట్టి ప్రతి అకరణీయ సంఖ్య కూడా ఎట్లా ఉంటుంది, అది ఒక భిన్న రూపంలో ఉంటుంది. భిన్న రూపంలో అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, a/b అని తీసుకుందాం లేదా p/q అని తీసుకుందాం. కాబట్టి ఏదైనా ఒక భిన్న రూపం మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 5 - √3 ఈక్వల్ టు a/b. ఇక్కడ a, bలు పరస్పర ప్రధానాంకాలు మరియు b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. b 0 కాకూడదు. మరి ఇప్పుడు -√3 ఈక్వల్ టు 5 - a/b. -√3 అటు పక్క తీసుకుపోయాను, +√3 అయింది. a/b ఈ పక్క వస్తే -a/b అయింది. మరి దీన్ని కసాగు b చేస్తే b × 5b - a అయింది. ఇప్పుడు మనం బాగా గమనిస్తే 5b - a/b 5b - a/b దాంట్లో బాగా గమనిస్తే ఇక్కడ ఏబీలో ఏమని చెప్పుకున్నాం, మనం పూర్ణాంకాలు అని చెప్పాం. పరస్పర ప్రధానాంకాలు అనేటువంటి పూర్ణాంకాలు. మరి పూర్ణాంకము బై పూర్ణాంకం మరలా పూర్ణాంకమే వస్తుంది. అంటే RHSలో ఒక పూర్ణాంకం వచ్చింది. అంటే పూర్ణాంకం అంటే అక్కడ అది ప్రతి పూర్ణాంకం కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్య వచ్చింది. మరి LHSలో ఉన్నటువంటి √3 కూడా అప్పుడు ఏమవుతుంది, RHS అకరణీయ సంఖ్య అయినప్పుడు LHS కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. అంటే √3 కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ యాక్చువల్గా మనకి ఇంతకుముందు మనం నేర్చుకున్న కరణీయ సంఖ్య నిర్వచనం నేర్చుకున్నప్పుడు మనం √3 ఏమని చెప్పుకున్నాం, కరణీయ సంఖ్య అని చెప్పాం. ఇక్కడేమొచ్చింది మనకి √3 అనేది అకరణీయ సంఖ్య అని వచ్చింది. అంటే ఇది పరస్పర విరుద్ధతకు దారితీసింది. యాక్చువల్గా √3 కరణీయ సంఖ్య అని రావాలి, కానీ మనకి √3 అనేది అకరణీయ సంఖ్య అని వచ్చింది. అంటే మనం అనుకున్నది తప్పు. కావున √3 అనేది కరణీయ సంఖ్య కాబట్టి ఇచ్చినటువంటి 5 - √3 కూడా ఒక కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం గమనించాం, మనం తీసుకున్న భావన తప్పు కాబట్టి దానికి వ్యతిరేకంగా 5 - √3 ఒక కరణీయ సంఖ్య అని చెప్పగలిగాం. ఇప్పుడు మూడవ సమస్య 1/√2ని కరణీయ సంఖ్యగా నిరూపించడం.
ఎలాగో చూద్దామా. ఇది కూడా మనం ఇంతకుముందు చేసిన విధంగానే పరోక్ష నిరూపణ పద్ధతిలో విరుద్ధత భావన ద్వారా చేయాలి. కాబట్టి మనం 1/√2ను ఏమనుకోవాలి, కరణీయ సంఖ్యను చూపించాలి. కాబట్టి అది ఒక అకరణీయ సంఖ్య. దానికి విరుద్ధంగా, కరణీయ సంఖ్యకి విరుద్ధంగా మనం అకరణీయ సంఖ్య అని తీసుకోవాలి. కాబట్టి 1/√2 ఒక అకరణీయ సంఖ్య. ప్రతి అకరణీయ సంఖ్యను మరి ఏ విధంగా రాసాం, ఇంతకుముందు a/b రూపంలో రాసాం, అంటే ఒక భిన్న రూపంలో రాసాం. ప్రతి అకరణీయ సంఖ్యని a/b రూపంలో రాయగలం, కరణీయ సంఖ్యని a/b రూపంలో రాయగలం, రాయలేం. కాబట్టి అకరణీయ సంఖ్యను మాత్రమే మనం a/b రూపంలో రాయగలం, కరణీయ సంఖ్యని a/b రూపంలో రాయలేం. సో ఇక్కడ ఎప్పుడైతే 1/√2 అనేది కరణీయ సంఖ్య అయిందో వెంటనే a/b 1/√2 = a/b అని రాసుకుంటాం, లేదా p/q అని రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ p, qలు ఏమవుతాయి, పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు. అలాగే q ≠ 0. మరి ఇప్పుడు రీఅరేంజ్ చేస్తాం దాన్ని, అంటే అడ్డగుణకారం ద్వారా ఏం చేస్తాం, p × √2 q × 1. therefore q = p√2 లేదా √2p = q. అడ్డగుణకారం చేసాం. అప్పుడు √2 = q/p అయింది, q/p అయింది. మామూలుగా మనం pqలు ఏమనుకున్నాం, పరస్పర ప్రధానాంకాలు, అంటే పూర్ణాంక సంఖ్యలే. పరస్పర ప్రధానాంకాలు అంటే అవి ఏమవుతాయి, మనకి అకరణీయ సంఖ్యలే అవుతాయి. కాబట్టి ఇక్కడ p, qలు పరస్పర ప్రధానాంకాలటువంటి అకరణీయ సంఖ్యలు. మరి ఈ అకరణీయ సంఖ్యలు లేదా పూర్ణాంకాలు మరి p/q రూపంలో వచ్చింది మనకి. ఇప్పుడు మనం LHS, RHS మనం గమనించినట్లయితే ఇటు సైడు √2 ఉంది, ఇటు సైడు LHSలో √2 ఉంది, RHSలో q/p ఉంది. మనం ఇంతకుముందు మనం కరణీ నిర్వచనం చెప్పుకున్నప్పుడు √2 అనేది ఒక కరణి అని చెప్పాం. కానీ ఇక్కడ q/p ఏమవుతుంది, అది ఒక పూర్ణ సంఖ్య బై మరో పూర్ణ సంఖ్య. ఖచ్చితంగా అది పూర్ణ సంఖ్య అవుతుంది, అంటే అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఒక కరణి అంటే √2 అనేది కరణి, మరి RHSలో ఉన్నటువంటి q/p మాత్రం అకరణీయ సంఖ్య. ఒక కరణి ఒక అకరణీయ సంఖ్యకి సమానం అవుతుందా, కానేరదు. కాబట్టి మనం అనుకున్నది తప్పు, మనం ఊహించింది, మన భావన తప్పు. మనం ఏమనుకున్నాం, 1/√2 ఒక అకరణీయ సంఖ్య అనుకున్నాం. మరి అకరణీయ సంఖ్యకి వ్యతిరేకం ఏంది, కరణీయ సంఖ్య. కాబట్టి 1/√2 ఒక కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇక్కడ పరస్పర విరుద్ధత ద్వారా మనం ఏం చేసాం, మనం తీసుకున్నటువంటి దానికి మనం తీసుకున్నది ఏంది, 1/√2 ఒక అకరణీయ సంఖ్య. దానికి విరుద్ధ భావన ఏంది, 1/√2 కరణీయ సంఖ్య. కాబట్టి ఈ విధంగా మనం సమస్యని చాలా సింపుల్గా పరస్పర విరుద్ధ భావన ద్వారా మనం ప్రూవ్ చేసాం. సో 1/√2 అనేది ఒక కరణీయ రాశి, కరణీయ సంఖ్య. నాలుగవ సమస్య √3 + √5ని కరణీయ సంఖ్యగా నిరూపించడం. మనం ఇంతకుముందు సమస్యల మాదిరిగానే మనం నిరూపించాల్సినటువంటి అంశానికి పరోక్ష పద్ధతిలో వ్యతిరేక భావన తీసుకుంటాం, విరుద్ధ భావన తీసుకుంటాం. మరి అది చివరిలో తప్పు అని నిరూపించి మనం తీసుకున్న భావనకి తప్పు కాబట్టి దానికి వ్యతిరేక భావన అనేటువంటి మనం నిరూపించాల్సిన అంశం నిరూపిస్తాం.
అయితే ఇక్కడ చూడండి √3 + √5 అనేది ఒక కరణి అని చూపించాలి. దానికోసం దానికి విరుద్ధ భావమైనటువంటి అకరణి అని తీసుకుంటాం. కాబట్టి √3 + √5ని ఏమనుకుంటాం, ఒక అకరణీయ సంఖ్య అని తీసుకుంటాం. ఒక అకరణీయ సంఖ్య అని తీసుకుంటాం. కాబట్టి ప్రతి అకరణీయ సంఖ్యని ఏ రూపంలో రాయగలం, a/b రూపంలో రాయగలం, అంటే భిన్న రూపంలో రాయగలం. కాబట్టి √3 + √5 = a/b. ఇక్కడ ఏబీలు ఏమవుతాయి, పరస్పర ప్రధానాంకాలు మరియు b ≠ 0. కాబట్టి పరస్పర ప్రధానాంకాలు అనేటువంటి పూర్ణాంకాలు ఇవి. a, bలు అనేది ఇక్కడ పరస్పర ప్రధానాంకాలు అయినటువంటి పూర్ణాంకాలు. కాబట్టి ఇప్పుడు √3 = 5 నా పక్క తీసుకుపోతాను, అప్పుడు -√5 అయింది. ఇరువైపులా ఏం చేయాలి, ఇప్పుడు వర్గం చేయాలి. రెండు రూట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం వర్గం చేయాలి. వర్గం చేసినప్పుడు మనకి √3² a/b - √5². మరి దీన్ని a - b² ఫార్ములా ద్వారా దీన్ని మనం విస్తరిస్తే a² + b² - 2ab. a² అంటే a/b² a²/b² ప్లస్ b² అంటే -√5² ప్లస్ √5² అంటే 5 వస్తుంది, -2ab 2 × a/b × √5. వీటిని తిరిగి మరి రూట్ ఉండే రాశిని LHSలో, రూట్ లేని అన్నీ కూడా RHSలో మనం తీసుకుంటే ఇప్పుడు -2ab × √5ని ఈ పక్క తీసుకొచ్చాను. అప్పుడు నాకు a²/b² + 5, ఈ +3 అవతలకు పోతే -3 అవుతుంది. మరి ఇక్కడ 5లో 3 పోతే 2, అలాగే అప్పుడు b²తో మనం కసా గడితే a² ప్లస్ 2b²/b² అవుతుంది. a² + 2b²/b² అవుతుంది. అంటే అప్పుడు √5 మాత్రం ఇక్కడ ఉంచి మిగతా అన్నీ అటువైపు తీసుకుపోతాను. అప్పుడు a² + 2b²/2ab అవుతుంది. అక్కడ 2a పైన ఉంది కదా, ఇటు పక్కకు వచ్చినప్పుడు కిందకు వచ్చేస్తుంది, హారం లెక్క వచ్చేస్తుంది. అప్పుడు b² కాస్త 2ab అవుతుంది. కాబట్టి అంటే అక్కడ బీకి b²కి రెండు హారాలే కాబట్టి బీకి ఒక b², బీబీ క్యాన్సిల్ పోతే ఒక b మిగులుతుంది. అటు సైడ్ పైన ఉండే 2a ఇక్కడికి వస్తే 2ab అవుతుంది. ఇప్పుడు మనం RHSలో చూస్తే LHSలో √5 ఉంది. √5 అనేది మనకేం తెలుసు, కరణీయ నిర్వచనం చెప్పుకున్నప్పుడు √5 అనేది ఖచ్చితంగా కరణి అని తెలుసు. మరి ఇటుపక్క RHSలో ఏముంది, a² + 2b²/2ab అన్ని పూర్ణాంకాలు. పూర్ణాంకం ఏమొస్తుంది మనకి, మరొక పూర్ణాంకం అంటే అకరణీయ సంఖ్య వస్తుంది. ఒక అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్యకి సమానం అవుతుందా, ఇట్స్ ఇంపాసిబుల్, ఇది సాధ్యం కాదు. కాబట్టి మనం అనుకున్నటువంటి భావన తప్పు, ఇది విరుద్ధతకు దారితీసింది. కాబట్టి మనం ఏమనుకున్నాం, మనం అనుకున్న దానికి వ్యతిరేకత తీసుకోవాలి. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య మనం అకరణీయ సంఖ్య అనుకున్నాం కాబట్టి, ఊహించాం కాబట్టి ఇక్కడ దానికి వ్యతిరేకం కరణీయ సంఖ్య అని తీసుకోవాలి. కాబట్టి √3 + √5 ఒక కరణీయ సంఖ్య అవుతుంది.
ఐదో ప్రాబ్లం 6+√2ని కరణీయ సంఖ్యగా నిరూపించండి. ఇది కూడా మనకి పరోక్ష నిరూపణ పద్ధతిలోనే మనం చేస్తాం. 6+√2ని కరణీయ సంఖ్య. మనం ఇంతకుముందు చేసినటువంటి పద్ధతిలోనే, అంటే పరోక్ష నిరూపణ పద్ధతిలోనే విరుద్ధ భావన ద్వారా మనం తీసుకొని ఈ ప్రాబ్లం కూడా చేస్తాం. కాబట్టి ఇచ్చినటువంటి లేదా మనం నిరూపించాల్సిన అంశానికి బదులు వ్యతిరేకత తీసుకుంటాం. అంటే 6+√2ను మనం కరణీయని చూపించాలి. మనం దానికి వ్యతిరేకంగా అది ఒక అకరణీయ సంఖ్యగా ఊహిద్దాం అనుకుందాం. ఇప్పుడు 6+√2 ఎప్పుడైతే అకరణీయ సంఖ్య అనుకున్నామో అది ఖచ్చితంగా భిన్న రూపంలో ఉంటుంది. కాబట్టి 6+√2 = p/q. ఇక్కడ p, qలు పరస్పర ప్రధానాంకాలు, అంటే పూర్ణాంకాలు, అలాగే పూర్ణ సంఖ్యలు. అలాగే ఇక్కడ q ≠ 0. కాబట్టి pqలు పరస్పర ప్రధానాంకాలు, q ≠ 0. ఇప్పుడు 6+√2 p/q. ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తానంటే √2ని ఒక్కటే ఈ పక్క ఉంచి మిగతా 6ను అటువైపు తీసుకుపోతాను. √2 ఇక్కడే ఉంచుతాను, p/qలో ఫస్ట్ రాసుకుంటాను. -6 +6 అవతల నుంచి అవతలకపోతే -6 అవుతుంది. ఇప్పుడు LCM q అవుతుంది. q 1s are అంటే 1p, p - 6q, 1q's are q, q × 6, 6q. సరే, ఇప్పుడు మనం LHS, RHS గమనిస్తే LHSలో √2 ఉంది, అలాగే RHSలో p - 6q/q ఉంది. ఇప్పుడు మనం బాగా గమనించినట్లయితే LHSలో ఉండే √2 అనేది ఖచ్చితంగా ఒక కరణీయ సంఖ్య. ఎందుకంటే మనం కరణ్ నిర్వచనం అప్పుడు నేర్చుకున్నాం √2 అనేది ఒక కరణీయ సంఖ్య అని. మరి RHSలో ఉన్నటువంటి p - RQ/q అనేది ఖచ్చితంగా అది ఒక పూర్ణ సంఖ్య మరొక పూర్ణ సంఖ్య. మరి PQలు పూర్ణ సంఖ్యలు అనుకున్నాం మనం. పూర్ణ సంఖ్యలో ఒక పూర్ణ సంఖ్యని మరొక పూర్ణ సంఖ్యతో భాగిస్తే వచ్చేది మరొక పూర్ణ సంఖ్య. కాబట్టి ఇటుపక్కేమో LHSలో కరణీయ సంఖ్య, RHSలో అకరణీయ సంఖ్య. కాబట్టి ఇది అసంబద్ధము, ఇది పరస్పర విరుద్ధతకు దారితీస్తుంది. ఎందుకంటే ఒక కరణీయ సంఖ్య ఒక అకరణీయ సంఖ్యకు సమానం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాబట్టి ఇది తప్పు. కాబట్టి మనం దానికి విరుద్ధంగా ఏం తీసుకోవాలి? 6+√2 అనేది అకరణీయ సంఖ్య అనుకున్నాం కాబట్టి దానికి విరుద్ధంగా మనం 6+√2 ఒక కరణీయ సంఖ్య అని మనం నిరూపించగలిగాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనకి అసంబద్ధత ద్వారా, విరుద్ధ ద్వారా తప్పు అని తెలిసిందో మనం దానికి వ్యతిరేకంగా తీసుకున్నాం. నెక్స్ట్ మనం √5ను కరణీయ సంఖ్యగా చూపించడం. √5 ఇది కూడా మనం ఇంతకుముందు చేసినటువంటి పరోక్ష నిరూపణ పద్ధతిలో మనం సాధిద్దాం. పరోక్ష నిరూపణ పద్ధతిలో మనం సాధిద్దాం. పరోక్ష నిరూపణ పద్ధతిలో ఏం చేస్తాం? మనం ఏదైతే మనం నిరూపించాలనుకున్నామో దానికి వ్యతిరేకంగా మనం తీసుకుంటాం. అంటే మనం √5ని కరణీయ సంఖ్యని చూపించాలి. దానికి వ్యతిరేకంగా ఏం తీసుకోవాలి? ఇప్పుడు √5 ఒక అకరణీయ సంఖ్య అని తీసుకున్నాం.
ఇప్పుడు ప్రతి అకరణీయ సంఖ్యని ఏం చేయొచ్చు, మనం A/B రూపంలో రాయొచ్చు, భిన్న రూపంలో రాయొచ్చు. ఇక్కడ ABలు పరస్పర ప్రధానాంకాలు అంటే పూర్ణ సంఖ్యలు, అలాగే B ≠ 0. ఇక్కడ దీన్ని మనం బాగా గమనిస్తే ఇక్కడ A, Bలు ఏ విధంగా ఉన్నాయి, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే పూర్ణ సంఖ్యలు. కాబట్టి ఒక పూర్ణ సంఖ్యపై మరో పూర్ణ సంఖ్య ఖచ్చితంగా ఒక పూర్ణ సంఖ్య అంటే అకరణీయ సంఖ్య అవుతుంది. అంటే A/B ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. మరి √5 అనేది మనకి నిర్వచనం, కరణీయ యొక్క నిర్వచనం చెప్పినప్పుడు మనం చెప్పాం, √2, √3, √5 ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలు అని చెప్పాం. ఇప్పుడు లెక్క ప్రకారం ఒక అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్యకి సమానం అవుతుందా? ఇది విరుద్ధతకు దారితీస్తుంది. ఎందుకంటే √5 అనేది కరణి, A/B అనేది అకరణీయ సంఖ్య. కాబట్టి ఇది విరుద్ధం. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి భావనకి తప్పు. ఆ భావనకి వ్యతిరేకంగా మనం ఏమని తీసుకోవాలి, √5 ఒక కరణీయ సంఖ్య అని తీసుకుంటాం. √5 ఒక కరణి. కాబట్టి ఏదైతే మనం భావన ఊహించామో దానికి విరుద్ధత వచ్చింది. కాబట్టి చివరిలో మనం అనుకున్నది తప్పు, మనం ఊహించింది తప్పు. కాబట్టి అక్కడ ఏం ఊహించాము, √5 ఒక అకరణీయ సంఖ్య అన్నాం. మరి దానికి వ్యతిరేకత ఏంది, √5 ఒక కరణీయ సంఖ్య. నెక్స్ట్ 7వ సమస్య, 3 + 2 √5ని కరణీయ సంఖ్యగా నిరూపించండి. 3 + 2 √5. ఇప్పుడు మనం ఈ సమస్యని కూడా పరోక్ష నిరూపణ పద్ధతిలో నిరూపిద్దాం. అంటే మనం ఇచ్చినటువంటి సమస్యని దాని వ్యతిరేక భావన తీసుకుంటాం. అంటే కరణీయ సంఖ్య నిరూపించాలి. 3 + √5ని 3 + 2 √5ని మనం ఒక అకరణీయ సంఖ్య అని తీసుకుంటాం. ఒక అకరణీయ సంఖ్య ఇచ్చినటువంటి దాన్ని అకరణీయ సంఖ్య అని తీసుకున్నాం. ఇప్పుడు 3 + 2 √5, 3 + 2 √5, 3 + 2 √5 = A/B అని తీసుకుందాం. అంటే ప్రతి అకరణీయ సంఖ్యని భిన్న రూపంలో రాయగలం. కాబట్టి భిన్న రూపంలో మనం రాయగలం. కాబట్టి ఇక్కడ A/Bలు పరస్పర ప్రధాన సంఖ్యలు మరియు B ≠ 0. కాబట్టి ఎప్పుడైతే మనం అకరణీయ సంఖ్య అనుకున్నామో ఖచ్చితంగా అది భిన్న రూపంలో రాయగలం. దాన్ని A/B అనుకున్నాం. A/Bలు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే పూర్ణ సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, √5ని 2 √5ని ఒకవైపు ఉంచుకొని మిగతా పదాలన్నీ అటువైపు తీసుకుపోదాం. 2 √5 = A/B -3 +3 అవతలపోతే -3. ఇక్కడ దీనికి కసా గడితే B అవుతుంది. అప్పుడు B ఒక A -3B. కాబట్టి A -3B/B. ఇక్కడ ఉన్న 2 అటువైపు పోతే దాని కిందకు వస్తుంది, హారంలో కలుస్తుంది, అంటే 2B అవుతుంది. కాబట్టి √5 అనేది దేనికి సమానం, ఇప్పుడు A -3B/2B. మరి LHS RHS కానీ మనం గమనించినట్లయితే ఇంత మునుపు ప్రాబ్లమ్స్ మాదిరిగానే ఇక్కడ కూడా √5 అనేది ఒక కరణి అని మనకు తెలుసు. నిర్వచనం చెప్పినప్పుడు మనం చెప్పాం, √2, √3, √5 ఇవన్నీ కరణులు అని చెప్పాం. మరి LHSలో ఉండే కరణి
ఆర్హెచ్ఎస్లో ఏముంది మనకి, కుడి చేతి వైపు ఏముంది మనకి, a-3b/2b, a-3b/2b. కాబట్టి ఒక ఏబీలు మనకేమని తెలుసు, పూర్ణ సంఖ్యలని తెలుసు. పూర్ణ సంఖ్యపై ఇంకో పూర్ణ సంఖ్య ఏమవుతుంది మనకి, మరొక పూర్ణ సంఖ్య అంటే అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఒక అకరణికి సమానం అవుతుందా, సమానం కానేరదు. దేర్ఫోర్ ఇది విరుద్ధతకు దారితీస్తుంది. అంటే ఒక అకరణికి సమానం అని చెప్పుట విరుద్ధతకు దారితీస్తుంది. కాబట్టి మనం ఏమనుకున్నాం, మన ఊహ తప్పు, మనం ఊహించింది తప్పు. మనం ఏమనుకున్నాం, అకరణీయ సంఖ్య అనుకున్నాం, అది తప్పు. కాబట్టి ఏమవుతుంది, అది 3 + 2√5 ఒక కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ విధంగా పరోక్ష నిరూపణలో మనం నిరూపించాం. తర్వాత తదుపరి ప్రాబ్లం √p + √q ఒక కరణీయ సంఖ్య అని చూపండి. √p + √qను ఒక కరణీయ సంఖ్య అని చూపండి. ఇక్కడ కూడా ఇంతకుముందు చేసాం ఇటువంటి ప్రాబ్లం ఒకటి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, దీన్ని కరణీయ సంఖ్యను చూపించాలి కాబట్టి ఒక అకరణీయ సంఖ్య అని చెప్పి అనుకుంటాం. అకరణీయ సంఖ్యగా ఊహిద్దాం. కాబట్టి వెంటనే √p + √q ఏమవుతుంది, a/b అవుతుంది, లేదా r/s మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. a/b అవుతుంది. ఇక్కడ ఏబీలు ఏమవుతాయి, పరస్పర ప్రధానాంకాలు. b ≠ 0, b అనేది 0 కానేరదు. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఒక రూట్ని ఒకవైపు ఉంచుకొని మిగతా రూట్ని ఇంకో = అవతలకి తీసుకుపోదాం. √p a/b - √q. అంటే అప్పుడు ఇరువైపులా మనం ఏం చేయాలి, వర్గం చేయగా. ఇట్లా 2 రూట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వర్గం చేయాలి. అప్పుడు √p² a/b - q². మనకి ఫార్ములా మనకు తెలుసు. a - b² ప్రకారం a² + b² - 2ab అవుతుంది. అంటే a² అంటే a²/b² √q² అంటే q అవుతుంది. 2 × a/b × q అవుతుంది. వీటిని మళ్ళీ మనం తిరిగి రాయిగా, అంటే రూట్ ఉండే వాటిని ఒకవైపు తీసుకుపోయి రూట్ లేని ఇంకోవైపు తీసుకొస్తాం. అంటే -2ab/√qని అటువైపు తీసుకుపోయాం. ఈ పక్క ఏమున్నాయి మనకి, a²/b² + q. ఈ p కూడా యువతలకు వచ్చింది, -p అయింది. అప్పుడు మనకేమవుతుందో చూడండి, √q ఒక్కటే ఇక్కడ ఉంచుకుంటాను నేను. అటువైపు 2ab/bని అటువైపు తీసుకుపోతే b/2a అవుతుంది. దీనికి ఎల్సిఎం మనం చేస్తే b² ఎల్సిఎం కదా, a² + b²q - b²p/b². కాబట్టి ఇప్పుడు √q = a² + b²q - b²p/b². అక్కడ ఉన్నటువంటి 2a/b ఇటు సైడ్కి వస్తే 2a/bb క్యాన్సిల్ అయిపోయింది, 2a కిందకు వచ్చింది, 2ab అయింది. మరి ఇక్కడ మనం గమనిస్తే ఇది ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి ఇదన్నీ కూడా పూర్ణాంకాలు ఏబీలు. కాబట్టి ఇదంతా కూడా ఒక పూర్ణ
పూర్ణాంకం లేదా అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి RHS ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. దేర్ఫోర్ LHS కూడా అకరణీయ సంఖ్య కావాలి. కానీ రూట్ పి అది ఒక కరణి అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు ఒక అకరణికి సమానం కానేరదు, అంటే ఇది విరుద్ధతకి దారితీస్తుంది. దేర్ఫోర్ మనం అనుకున్నది తప్పు. మనం అనుకున్న భావనకి వ్యతిరేకంగా ఏం తీసుకోవాలి మనం? రూట్ పి ప్లస్ రూట్ క్యూ అనేది ఒక కరణీయ సంఖ్య. దేర్ఫోర్ ఈ పరస్పర విరుద్ధత దారితీసింది. కాబట్టి మనం ఇక్కడ ఈజీగా మనం ఏం చేసాం? రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఒక కరణీయ సంఖ్య అని చెప్పగలిగాం. ఇర్రేషనల్ నంబర్, కరణీయ సంఖ్య. సో ఈ విధంగా మనం మీరు ఈ సమస్యలని పదే పదే చేయడం వల్ల వీటిని సులభంగా పెట్టుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.